మగవా ట్రెండింగ్ డిజైన్. సో సో ఏ చీరలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? చూపిస్తాను, మంచి శారీస్ చూపిస్తాను. కాకపోతే కైండ్ ఆఫ్ 2 కాంబినేషన్ చూపిస్తున్నాను. ఎందుకంటే లిమిటెడ్ మన దగ్గర ఏముంటాయి, లిమిటెడ్ ఎడిషన్స్లో ఉంటాయి, మంచి కలర్ ఉంటాయి. కాబట్టి కొంచెం మంచి డిఫరెంట్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాం. ఏం చూపించాలి ఫస్ట్? జార్జెట్ మీద కలంకారీ ప్రింట్సా, లేకపోతే సిల్క్ కోటా మీద బాందిని ప్రింటా? సో ఏం చూపించాలి? ఇది చూపించేనా? బాగుంది కదా. సో ఇది వచ్చేసి మీకు ఏంటి అంటే సిల్క్ కోటా చీరల పైన బాందిని సిల్క్ అనమాట. బేసిక్గా ఎంత కంఫర్ట్ ఉందో ఈ సారీస్, చాలా డిఫరెంట్గా ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే సో దిస్ ఈజ్ ద బోర్డర్ అనమాట. ఇట్లా కడ్డీ బోర్డర్స్ ఇచ్చి మధ్యలో నాట్ వర్క్స్ ఇచ్చాడు. సో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇలా శారీ అంతా ఇలా వచ్చేసింది. అదేవిధంగా మీకు పళ్ళు వచ్చి ఇట్లా వచ్చిందనమాట. ప్రింట్స్ అండి ఇవి కొంచెం పెయింటింగ్ స్టైల్లో ఉంటుంది. దగ్గరకు వచ్చి చూపిస్తా, చూసారా? బ్రష్ పెయింటింగ్ స్టైల్లో ఉంటుంది. అండ్ బ్లౌజ్ చూపించేద్దాం. దీంట్లో ఇలా రన్నింగ్లో బ్లౌజ్ ఇచ్చాడు. బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అస్తమాటు ఆల్టర్నేట్ కాంబినేషనే కాకుండా ఇలా ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ చూడండి ఎంత బాగుందో. ఎవరైనా ఫేర్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు ఇలాంటి గ్రీన్ వేసుకుంటే చాలా బాగుంటారు. అదేవిధంగా బ్లూ బాగుంది కదా, బ్లూ చాలా బాగుంది. అదేవిధంగా ఇందాక అదే కలర్ చూపించాను, సేమ్ కలర్ 2 వచ్చాయా? సేమ్ కలర్ అండి, 2 వచ్చాయి. మరి ఎందుకు తెచ్చానో తెలియదు 2 కలర్స్. బేసిక్గా ఈ ప్రోడక్ట్ కోసం ట్రై చేసాం కానీ మాకు దొరకల. అంటే కొంచెం ఎక్కువ తెద్దాము, బాగుంది సిల్క్ కోటాలో అని చెప్పి ట్రై చేసాను కానీ అలాంటివి సిమిలర్గా ఉన్నాయి కానీ చీప్ లుక్లో ఉన్నాయి. అంటే చీప్ మెటీరియల్లా ఉంది, అంత కంఫర్టబుల్ మెటీరియల్, అంత రిచ్ మెటీరియల్లా లేదనమాట. సో అందుకని అవే ఉంటే అవే తీసుకొచ్చా. నెక్స్ట్ జార్జెట్ సారీస్ అండి. జార్జెట్ సారీస్ మీద మీకు వచ్చేసి కలంకారీ ప్రింట్స్, అదేవిధంగా ఇట్లా అవుట్లైన్లో మీకు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు అయితే ఈ కలర్ నచ్చింది, ఎంత బాగా నచ్చిందో. కైండ్ ఆఫ్ రోలింగ్ శారీస్ అండి. మీరు ఏం చేయాలి అంటే జాగ్రత్తగా వాష్ చేయాలి వీటిని, అర్థమవుతుందా? శారీ అంతా ఇట్లా వస్తుంది. ఒక్క నిమిషం, బ్లౌజ్ దీనికి విడిగా ఇస్తాడు. ఇదిగోండి పళ్ళు, ఇది చాలా బాగుంది. ఫాలింగ్ మెటీరియల్, అసలు మేము లావుగా ఉన్నామని ఎవరు ఫీల్ అవ్వద్దు. ఇట్లాంటివి వేసుకున్నప్పుడు బాడీ హగ్గింగ్ శారీస్ కాబట్టి చాలా స్లిమ్గా కనిపిస్తారు ఇలాంటి శారీస్లో. అదేవిధంగా చూసారు కదా పళ్ళు, బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజ్. మీకు బ్లౌజ్ వచ్చి కొంచెం ఎట్లా ఇచ్చారు అంటే మిక్స్ ఆఫ్ క్రేప్ జార్జెట్ మిక్స్లో ఇచ్చారనమాట. ఎందుకంటే ఆ బ్లౌజ్ అంత జార్జెట్ బ్లౌజ్ మీకేమవుతుంది అంటే విడిపోతుంది, అందుకని చెప్పేసి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మెటీరియల్. బేసిక్గా వాటిల్లో అలాంటి కైండ్ ఆఫ్ జార్జెట్లు ఇప్పటివరకు ఉన్న మైనస్ ఏంటి చెప్పనా? సో బ్లౌజ్ కూడా సేమ్ శారీ సేమ్ క్లాత్తో ఇచ్చేస్తుంటే అది స్టిచ్చింగ్ చేసినప్పుడు కుట్లు జారిపోతున్నాయి. మ్యాక్స్ వచ్చిన కంప్లైంట్స్ అవన్నమాట. బట్ ఇవి చాలా బాగా చేంజ్ చేశాడు. కొంచెం క్రేప్ మిక్స్ చేసేసరికి ఏమవుతుంది అంటే బ్లౌజు ఆగుద్ది, బాగుంటుంది. దాంట్లో ఇదొక కలరు, బ్లౌజ్ చూపించడానికి వచ్చింది తిప్పలండి నాకు. ఇది బ్లౌజ్
మీకు ఎలా కనిపిస్తుంది? బ్లాక్లో కనిపిస్తుందా? కానీ కాదండి, కొంచెం గ్రేష్ బ్లాక్ ఆ టైప్లో ఉంది. అంటే ఈ బ్లాక్ కాదు, ఇలా కాదు. అసలు మంచి డిఫరెంట్ కాంబినేషన్ చూడండి, రేర్ కాంబినేషన్. మేతి కలర్ అంటారా, ఎల్లోలో హల్దీ కైండ్ ఆఫ్ పసుపు. ఇది బాగుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్. దాంట్లో మీకు ఇది వచ్చేసి ఇట్లా బోర్డర్ డిఫరెంట్గా ఉంది, ఇది కూడా చాలా. సో నెక్స్ట్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. ఇది వైన్ కలర్ అండి, మీకు దగ్గరకు చూపిస్తే తెలుస్తుందేమో. కాఫీ కలర్లో కనిపిస్తుందా? మిక్స్ ఆఫ్ కాఫీ అండ్ వైన్ షేడ్, ఆ షేడ్లో ఉందన్నమాట. కింద వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు. చాలా బాగున్నాయి ఇవి. సో మీకు తెలిసిందే కదా, బ్లౌజెస్ ఓపెన్ చేస్తే మళ్ళీ అనవసరంగా ఎందుకు ఇది అవుతుంది అని చూస్తున్నాను. బ్లౌజెస్ వచ్చేసి కింద బార్డర్కి ఏమైతే ఇచ్చాడో అవే అనమాట. సో వీటి కాస్ట్, నేను శారీస్ కాస్ట్ చెప్పడం మర్చిపోయండి, అందరూ కాస్ట్ అడిగారు. సో ఇది వచ్చేసి మీకు జస్ట్ ఫర్ 1300 వచ్చేస్తుంది. మీకు సిల్క్ కోటా శారీస్ వచ్చేసి వాట్ ఈ కాస్టేనా? కాదు మా వాళ్ళు తప్పు కాస్ట్ వేసారండి. సో ఎంత కాస్ట్ వేసారో చూపిస్తాను రండి. 788 అంట. డామ్ షూర్ తప్పు కాస్ట్ ఇది, దేందో వేసేసారు. సో ఈ శారీస్ ఎంత పడుతున్నాయి అనేది ఒకసారి నేను మా స్టాఫ్కి, మీరు ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు. సో వీడియో ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి, దీని కాస్ట్ చెప్తారు. ఇదైతే కాస్ట్ కాదు, ఆబ్వియస్లీ వీళ్ళు తప్పే వేశారు. సో అబౌవ్ 1000 రేంజ్లోనే ఉంటుందండి, బిలో 1000 రేంజ్లో అయితే ఉండదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఏం చేయాలో తెలుసు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మోస్ట్లీ ఎవరైతే మీ ఇంట్లో మహిళలు ఉన్నారో, ఇఫ్ ఇన్ కేస్ ఇది అబ్బాయిలు చూస్తుంటే కనుక మీ ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మాకు ఆ నెగిటివ్ థింగ్స్ తెలియాలి, ఏమైనా ఒకవేళ మేము కరెక్ట్ చేసుకునే ఉంటే తెలియాలి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.